నంబర్ గురించి చెప్పాను. అది కూడా ఒక నెగెటివ్ పేర్ అని చెప్పాను. మీకు లెగ్ మీద ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుందని కూడా చెప్పాను. మీరు ముందు చూసుకోండి. పరిశీలించుకోండి. గురువుగారు చెప్పింది కరెక్టా? కాదా? అప్పుడు మీరు దానికి నిర్ణయం తీసుకోండి. నేను చెప్తానని, ఎవరు చెప్తానని గురించి కాదు. ఎక్కువ అందరిని తీసుకొచ్చి ఫాలో కావాకండి. ఈయన ఈ నంబర్ చెప్పిండని, ఆ నంబర్ అని చెప్పిండని గురించి ఫాలో కాకండి. ఒకటే నేను చెప్పినది చూసుకోండి. అది కరెక్టా లేదా అంటే నా దగ్గరకొచ్చినప్పుడు కంపల్సరీ నేను చెప్పిన మొబైల్ నంబర్‌నే నేను ఫాలో అయితా. ఎవరో చెప్పిన నంబర్ గురించి నేను ఫాలో కాను. మీకు నా దగ్గర ఒక మంచి నంబర్స్ కావాలంటే కంపల్సరీ మీరు నా వీడియోని నన్ను ఫాలో అయితేనే నేను మీకు ఒక మంచి నంబర్ ఇయ్యగలుగుతాను. మరి సార్ గురువుగారు అది ఆళ్ళు చెప్పారంటే అది వాళ్ళ నంబర్‌ని టోటల్ మీరు ఫాలో కావాలి. వాళ్ళెవలో చెప్పిల్లని నా దగ్గర అడగద్దు. ఏదున్నా కూడా నా వీడియో సక్రమంగా చూడండి. నేనైతే యాక్చువల్లీ అన్నీ చెప్పేసాను మీకు. మొబైల్ నంబర్ ఎలా ఉండాలో కూడా చెప్పేసాను. ఇప్పుడు దాకా కూడా ఎవరు చెప్పలే కూడా. నాకు చాలా ప్రెషర్ వత్తంది. ఇవన్నీ డిలీట్